హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. ప్రస్తుతం ఢిల్లీ ఎలక్షన్స్ రిజల్ట్ చూసిన తర్వాత సామాన్యులకి మాత్రమే కాదు, రాజకీయాలలో ఉండే నేతలకు కూడా ఒకంత ఆలోచించుకోవాల్సిన విషయం. మనల్ని మనం తట్టి లేపుకోవాల్సిన అంశం ఇది. అవినీతి రహిత పాలన అందించడమే ధ్యేయంగా వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈరోజు ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? ఎందుకు ప్రజల యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని వీళ్ళు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి? ఏం చెబుతారు? గెలిస్తే ఏమని మాట్లాడుకుంటాం మనం, అలాగే ఓడిపోయినప్పుడు కూడా మాట్లాడుకుంటూనే ఉంటాం. కానీ ఒకటి మాత్రం వాస్తవం, జనరల్గా గుర్తుపెట్టుకోండి. ఈయన దాంట్లో ఒక వింత జరిగింది, రెగ్యులర్ వాస్తవం మాట్లాడుకుందాం, వింత నెక్స్ట్ చెప్తా. వాస్తవం ఏంటంటే సుదీర్ఘ పాలన మన వాళ్ళకి నచ్చదు ఎప్పుడు కూడా. అవును, మార్పు కోరుకుంటారు. మినిమం 10 ఏళ్ళు, రెండోసారి గెలుపు అంతే. మరి మూడోసారి నాలుగోసారి ఏంది చిరాకు, ఆయన పెట్టండి ఈయనని పెట్టండి అంటారు అంతే. అలా ఇప్పుడు 3 సార్లు గెలిచాడు ఆయన, ఇంకా చాలే అనుకున్నారు అంతే. నెక్స్ట్ ఆయన మంచోడైనా సరే సుదీర్ఘ పాలన నచ్చదు, ఇది గుర్తుపెట్టుకోండి. అవును, కరెక్టే. మంచోడైనా నచ్చదు, అవినీతి పరుడైనా నచ్చదు. సరే, ఈ సుదీర్ఘ పాలన పక్కన పెట్టేస్తే ఇక వీళ్ళల్లో ఉండే లోపాలు మామూలుగానే ఉంటాయి. జనాలకి హామీలు ఇచ్చేస్తారు, అది చేస్తా ఇది చేస్తా ఇరగ తీస్తా కరగ తీస్తా అని. ఏమీ చేయరు. ఎందుకు చేయరు? చేయలేక కాదు, కేంద్రం నుంచి ఫండ్స్ రావు. నువ్వు నా పార్టీ కాదు కదా. సో బీజేపీ ఏం చేసిందంటే కేంద్రం నుంచి కేజ్రీవాల్కి చాలా టైట్ చేసింది. సో ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చలేని పరిస్థితుల్లో ఉన్నాడు. మా అయితే స్టేట్ ఫండ్ని యూటిలైజ్ చేసుకుని ఏదో ఒకటి చేయాలి. దాంట్లో కొంచెం బ్యాక్. తర్వాత అన్నా హజారే గారు అవినీతిని ఊడ్చేయడానికే మేము వచ్చాము అని చెప్పాడు. ఆ ఊడ్చే చీపుడిని కూడా పార్టీకి ఇది పెట్టి నేను పార్టీ పెడుతున్నానని ఈయన వచ్చాడు. మనకి పార్టీలు గీటీలు ఎందుకయ్యా, అవినీతి గురించి పోరాడదాం చాలే అని అన్నా హజారే. లేదు 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 పార్టీ పెడితే ఇంకా బాగా పోరాడొచ్చు అని చెప్పి ఈయన. సరే, మొత్తానికి పోరాడారా అంటే బాగానే పోరాడారు, నష్టమే లేదు, జనాలకు కూడా నచ్చింది. సామాన్యుడు సీఎం అయితే ఎలా ఉంటుందో అని చెప్పి చాలా బాగా మాట్లాడుకున్నారు. కానీ తొలి దశలో ఆ పేరు సంపాదించుకున్నారు కూడా. అవును అవును, 100% సంపాదించుకున్నాడు. ఇప్పటికీ ఒక రకంగా చెప్పాలంటే కేజ్రీవాల్ గారు అంటే ఆ ముద్ర అయితే ఉంది, సామాన్యుడు సీఎం, సామాన్యుడు సీఎం. కానీ ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ వచ్చిన తర్వాత మొత్తం అంతా తుడిచిపెట్టిపోయింది. ఆ సామాన్యుడే ముంచింది. సామాన్యుడు కదా, రాజకీయ అనుభవం లేదు కదా, పాప స్కామ్ ఎలా చేయాలో కూడా సరిగ్గా తెలియలా, దొరికిపోయాడు అంతే కదా. స్కామ్ చేయాలని ఉద్దేశం రాకూడదుగా, రాకూడదు, అదే తలంపే వద్దు కదా. వాట్ ఎవర్. అయితే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే కేజ్రీవాల్ని అరెస్ట్ చేసింది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, 100 సార్లు మనం మాట్లాడుకున్నాం. స్కామ్లో ఆయన ఉన్నాడని కాదు, కోర్టు 10 సార్లు పిలిస్తే రాలేదనే ఆయన అరెస్ట్ చేశాను అంతే. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే మళ్ళీ బెయిల్ ఇచ్చి రాజకీయంగా మీరు ప్రచారం చేసుకోవాలని చెప్పి మళ్ళీ కూడా జైలుకి రమ్మని చెప్పారు. సో కోర్టు అని కాదు, న్యాయస్థానంలో ఏముందో తెలియదు కానీ పోలీసులు కూడా ఈయన స్కామ్లో ఉన్నాడని అయితే నమ్మలా, జస్ట్ కోర్టు ఆర్డర్ ఉల్లంఘించాడనే చేసాయి. ఇక తర్వాత రెగ్యులర్గా అన్ని పార్టీలలో ఉండేవే సిట్టింగ్ ఎమ్మెల్యేలే నెక్స్ట్ కూడా నాకే ఇస్తారు సీటు అని వాళ్ళు కూర్చుంటారు. వీళ్ళేమో పేర్లు మారుస్తూ ఉంటారు. ఆ మార్పులు వాళ్ళకి నచ్చవు. వాళ్ళకేంటే రోషం పొడుచుకొస్తూ ఉంటుంది, వేరే పార్టీలో చేరదాం వీడికి తిక్క కుదరాలనుకుంటారు. అప్పుడు బీజేపీ ఏం చేసింది, దాన్ని యూటిలైజ్ చేసుకుంది. దాదా వచ్చాయని చెప్పి పిలిచింది, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి గెలిచారు. అండ్ నెక్స్ట్ ఆశావాహులు ఉంటారు, వాళ్ళకి సరిగ్గా ట్రీట్ చేయాల, పోయే వాళ్ళని బుజ్జగించుకోవడంలోనూ ఫెయిల్ అయ్యారు. ఇలాంటివన్నీ ఉన్నాయి. అండ్ ఒక కొసమెరుపు ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు బంగ్లాలు కడితే నెక్స్ట్ టైం గెలవట్లా. ఇదే సెంటిమెంట్ 3-4 సార్లు చూసాం కదా. ఇప్పుడు అదేంటి, ఈయన ఏదో కట్టాడు ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర, సెక్రటేరియట్ కట్టాడో లేదో కానీ కత్తిరింపులకు కూడా పోలా. ఇంకొక ఆయన వచ్చి కూర్చుంటాడు, ఆయన కట్టాడు రిషికొండ పైన, దాన్ని ఏం చేయాలో కూడా అర్థం కాని పొజిషన్లో అది ఉంది. ఈయన ఏం చేశాడంటే శీష్ మహల్ అని ఢిల్లీలో కట్టుకున్నాడు, సీఎం క్యాంప్ ఆఫీస్, సీఎం ఉండాలని. ఒక ఎమ్మెల్యే ఉండే ఇల్లే మినిమం 20 కోట్ల పైనే ఉంటుంది. సీఎం స్థాయి వ్యక్తి 20 కోట్ల లోపు ఇళ్లలో ఉండకూడదా? ఉండొచ్చు, తప్పులేదు. కానీ కేజ్రీవాల్ ఉండకూడదు. ఎందుకంటే నువ్వు సామాన్యుడు ట్యాగ్ వేసుకొని వచ్చావు,
నేను స్పా బాత్ చేస్తాను, అలా ఉంటాను, ఇలా ఉంటాను, అది కావాలి, ఇది కావాలి, పెద్ద శాండ్లైర్ వేస్తాను. నథింగ్, యూ షుడ్ నాట్ డూ దట్ ఆల్. చేయకూడదు. కేజ్రీవాల్ ఉండకూడదు. నీ ట్యాగ్ అది ఉన్నది పోతుంది. అప్పుడు ఏమైంది? నీ మీద వచ్చిన అవినీతి ఆరోపణలు నిజమైపోతాయి. నిజమేనేమో, అందుకే అది కట్టాడని. బీజేపీ కూడా శీష్ మహల్నే ఫ్రంట్ ప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ ముందుకెళ్ళింది. దాన్నే పెట్టింది ముందుగా లైమ్ లైట్లో. అంటే నరేంద్ర మోడీ గారు శీష్ మహల్, శీష్ మహల్, శీష్ మహల్ అనేవాడు. ఆ ఇల్లు విజువల్స్, దాని లోపల ఉండేటివి, దాని ఫెసిలిటీస్ అన్నీ అందరికి చూపించేసరికి అమ్మ కేజ్రీవాలా ఇదా నీ సంగతి అనుకొని ఈ వద్దులే చాలు దోచుకుంది అని చెప్పేసి ఆయన దించేశారు. ఇది ఓవరాల్గా జరిగింది. సో ఏ చీపురుతో అయితే అవినీతిని ఊడుద్దాం ఢిల్లీ రోడ్లు అనుకున్నాడో, అదే ఢిల్లీ ఏం చేసిందంటే అదే చీపురు తిరగేసి యాప్ని తరిమి కొట్టింది. కానీ ఒక రకంగా చెప్పాలంటే 27 సంవత్సరాల తర్వాత బీజేపీ తన జెండా ఎగరేసింది. నెక్స్ట్ ఇదొక వింత. మళ్ళీ ఎప్పటి నుంచో ఇప్పుడు దేశంలో అధికారంలో ఉన్నారు, మరి రాజధానిలో కూడా అధికారంలో ఉండాలా? రాజధాని మంది కాదు, దేశం మంది. అదే కదా పరిస్థితి. శిలా దీక్షిత్ ఉన్నప్పుడు లాస్ట్ ఆవిడ కాంగ్రెస్, అప్పుడు కాంగ్రెస్ మంచిగా ఉండేది ఢిల్లీ అని. తర్వాత ఈ సామాన్యుడు వచ్చాడు, పాపం ఆవిడ లేదు, చనిపోయింది. నెక్స్ట్ బీజేపీ 25 పైగా సంవత్సరాలుగా ఎదురు చూపులు 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 ఇప్పుడు ఫలించాయి. వాళ్ళకి ఇంకో రేంజ్ లో సంతోషం ఉంటది. కానీ ఇంకొకటి కూడా ఉంది, ఓ పెద్ద మెజారిటీ వచ్చేసింది కూడా ఏమీ లేదు, చాలా తక్కువ మెజారిటీ, అంతే చాలా తక్కువ మెజారిటీ అంతే. బట్ గెలిచింది అంతే. వాళ్ళది ఢిల్లీ. ఇప్పుడు దేశం నాదే, రాజధాని నాదే. ఇంతకుముందు దేశం నాదే కానీ రాజధాని నాది కాదండి అని ఉండేది. సో ఓవరాల్గా చెప్పుకుంటే ఈ ఫలితాల గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు అధికారంలో 5 ఏళ్ళు ఉన్నా 10 ఏళ్ళు ఉన్నా బిల్డింగ్లు మాత్రం కట్టమాకు. అది కాదు నేను చెప్పింది. సామాన్యుడి దగ్గర నుంచి ఆగు, రిపీట్. ఓకే, అది కాదు నేను చెప్పింది. సామాన్యుడి దగ్గర నుంచి అధికారంలో ఉన్న వాళ్ళతో సహా ఒక్కసారి మనల్ని మనం తట్టి చూసుకోవాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఏమవుతుంది అని. అలా కాకుండా ఎలా చేస్తే ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. రాజకీయాలు అంటేనే ఇంత. ఇంకో విచిత్రం ఏంటో తెలుసా, కాంగ్రెస్ అసలు కంచుకోట ఢిల్లీకి. ఒకప్పుడు కంచుకోట బద్దలైనా కనీసం 4 5 ఉండాలి, అట్లీస్ట్ 8 10 ఉండాలి. అదే కదా. విచిత్రం ఏంటంటే 100 కంటే తక్కువ ఓట్లు వచ్చాయంట కాంగ్రెస్కి. అదొక పెద్ద రేర్ రికార్డ్. అసలు ఓపెన్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్.